కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్ అందుతుందని, నిరుపేద మధ్యతరగతి వర్గాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జగన్నాథపురం శాసనసభ్యులు వారి కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్ధిదారులకు సుమారు 17,50,000 రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు కొండబాబు అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైద్య చికిత్స నిమిత్తం అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు ఇన్సూరెన్స్ లభించని బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటును అందిస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరుగుతుందని, కాకినాడ నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్, పల్వెల రవి, అనంత్ కుమార్, గదుల సాయిబాబా, అంబడి సత్యనారాయణ, చిన్న గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, బంగారు సత్యనారాయణ, దేవజయలక్ష్మి, మూగురాజు, పిల్ల లక్ష్మీ ప్రసన్న, రాంబాబు, అంగడి దుర్గారావు, గుత్తుల రమణ, అమలకంటి బలరాం, పందిరి బాబి, బత్తుల భవాని, బొల్లోజు ఉమామహేశ్వరరావు, కలదిండి సురేష్, అంకనాయుడు, తంగళ్ల గణేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.